హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, త్వరలో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు. ఫస్ట్ జనరల్ కెరియర్ వైజ్ చూద్దాం. దాని తర్వాత రిలేషన్షిప్ వైజ్ చూద్దాం. ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా ఆర్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. బట్ వీటికి కూడా అమౌంట్ అయితే పే చేయాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు వీడియోని లైక్ చేయండి, బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. Under the deck, High Priestess. Wow. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ ద డెక్ హై ప్రీస్టెస్ అంటే ఏంటంటే, మీ సీక్రెట్స్ ఏమైతే ఉంటాయో, ఓకే, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, వీళ్ళు నా పర్సనే అనుకుని మీరు రివీల్ చేస్తే మీకు అవి చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. సో మీ సీక్రెట్స్ ఎవరితోని రివీల్ చేయొద్దు, చేయకపోవడమే బెస్ట్. సీక్రెట్ అంటే ఒకరి దగ్గర ఉండాలి, అది ఒకరి నుంచి ఇద్దరికి వెళ్ళిందంటే ముగ్గురికి వెళ్తుంది. సో ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీ సీక్రెట్స్ని ఎవరితోని రివీల్ చేయొద్దు, ఓకే. అండ్ మీ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి. మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందో దాని మాట వినండి. మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, బట్ మీకు క్లారిటీ లేదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, కొంచెం మీతో టైం స్పెండ్ చేసుకుని మీ వర్క్స్ అని పక్కన పెట్టి, మీ లోపల మీ ఇంట్యూషన్ అన్నది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది ఏం చెప్తుంది అంటే, మీ మనసు లోపల నుంచి ఇచ్చే అని చెప్తుంటుంది. కొన్ని సందర్భాల్లో మనం చెయ్యం, దాని తర్వాత అయ్యో నేను ఇది చేద్దాం అనుకున్నానే చేయలేకపోయినా అనుకుంటాం. సో అది నేను చెప్తుంది. అండ్ మీరు త్వరలో ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అంటే, ఏస్ ఆఫ్ వాండ్స్, చారియట్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్. న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్. ఎవరైతే కెరియర్ వైజ్ ఒక న్యూ జాబ్ కావాలనుకుంటున్నారో, లేదా న్యూ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో, ఎస్, మీ అబ్స్టికల్స్, మీ స్ట్రగుల్స్ ఇక్కడితో ఎండ్ అయిపోయినాయి అని చెప్పొచ్చు. బికాస్ చారియట్, మీరు చాలా చాలా స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉన్నారు, లేదా చాలా స్ట్రగుల్స్ పడుతూ వచ్చారు ఇప్పటి వరకు. ఇంకా స్ట్రగుల్స్ అయిపోయినాయి చెప్పుకోవాలి. బికాస్ ఏస్ ఆఫ్ వాండ్స్ విత్ ఏస్ ఆఫ్ కప్స్, 2 ఏసెస్. సో న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్. సో మీకు ఎవరైనా జాబ్ గురించి ఇంటర్వ్యూ ఉందన్నా అస్సలే లైట్ తీసుకోవద్దు, వెళ్ళి అప్లై చేయండి. ఒక గట్టి ఇంటెన్షన్తో వెళ్ళండి, నాకు ఎలాగైనా ఈ జాబ్ వచ్చి తీరుతుందో అని. ఆ ఇంటెన్షన్తో వెళ్తే ఖచ్చితంగా మీరు జాబ్ అనేది కొడతారు. అండ్ ఎవరైనా ఉన్న జాబ్లో సాటిస్ఫైడ్గా లేరు, ఒక న్యూ జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. థింగ్స్ మీకు స్లోగా మూవ్ అవుతున్నట్టుగా అనిపించవచ్చు, లేదా ఏంటి నాకు ఎంత ప్రయత్నించినా ఏమీ జరగట్లేదు, సక్సెస్ అవ్వట్లేదు అనుకుంటున్న వాళ్ళకి వెరీ 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 సూన్ మీ లైఫ్లో చేంజ్ అయితే రాబోతుంది. ఎస్పెషల్లీ జాబ్ కోసం, లేదా మీరు ఏదైనా న్యూగా స్టార్ట్ చేయాలి, లైక్ బిజినెస్ లాంటివి స్టార్ట్ చేయాలన్నా ఇది రైట్ టైం, మీరు స్టార్ట్ చేయొచ్చు, ఓకే. అండ్ ఇన్ జనరల్ చెప్పుకోవాలంటే, ఎస్, మీరు చాలా అబ్స్టికల్స్ ఫేస్ చేస్తూ మీ లైఫ్లో అందరి గురించి ఆలోచిస్తూ మీ గురించి ఆలోచించుకోవడం మర్చిపోయారు. బికాజ్ ఏస్ ఆఫ్ కప్స్ అనేది సెల్ఫ్ లవ్. సో మీరు మీ గురించి పట్టించుకోండి. మనం హెల్తీగా ఉంటేనే వేరే వాళ్ళని పట్టించుకోగలం. ఫస్ట్ మనం బాగున్నామా, మనం హెల్తీగా ఉన్నామా, మన మెంటల్ స్టేటస్ బాగుందా. సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే, ఎస్, మీరు ఇప్పుడు తీసుకోవాల్సిన మెసేజ్, మీరు మీ గురించి కేర్ తీసుకోవడం, ఓకే. అండ్ మీ లైఫ్లో ఇప్పటివరకు మీరు చాలా స్ట్రగ్లింగ్స్ జనరల్గా లైక్ ఉంటాయి కదా, ప్రతి మనిషికి జీవితంలో కష్టాలు. సో ఆ పీరియడ్ ఇప్పుడు కొంచెం కామప్ పడిందని అనుకోవచ్చు. ఒక హ్యాపీనెస్ జోన్లోకి మీరు రాబోతున్నారు. మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి కొత్తగా, ఇంట్లో ఉన్నాను, నేను ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా సరే స్టార్ట్ చేయొచ్చు. ఏస్ ఆఫ్ వాండ్స్ విత్ చారియట్. అండ్ 4 ఆఫ్ వీల్స్, 10 ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ సోర్డ్స్. 4 ఆఫ్ వీల్స్ ఏంటంటే, మీరు ఎంతో కష్టపడిన అమౌంట్ని కొంచెం అమౌంట్ సేవ్ చేసుకుని ఉండి దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అయితే ఆలోచిస్తారు. ఎస్, మంచి ప్లేస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఇక్కడ ఒక మెసేజ్ ఏంటంటే, గ్రీడీగా ఉండద్దు, మరీ గ్రీడీగా.
అండ్ 10 ఆఫ్ కప్స్ మీ ఫ్యామిలీతో ఒక మంచి టైం అనేది స్పెండ్ చేస్తారు. మీ కిడ్స్ ఉంటే కిడ్స్‌తో మంచిగా టైం అనేది స్పెండ్ చేస్తారు. అండ్ మీకు ఈ పీరియడ్‌లో ఎమోషనల్‌గా చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఫుల్‌ఫిల్‌గా ఉంటుందనమాట. చాలా హ్యాపీనెస్‌గా ఉంటారు మీరు. అండ్ 6 ఆఫ్ సోర్డ్స్. సో, మీ లైఫ్‌లో ఎవరితోనో ఇష్యూస్ ఉన్నా, లేదా మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, లైక్ చాలా టిపికల్ సిట్యుయేషన్స్ అంటారు కదా! అవన్నీ వదిలేసి మీరు ఒక పీస్‌ఫుల్ లైఫ్ వైకి వెళ్ళాలి అనుకుంటున్నారు లైఫ్‌లోకి. అంటే ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాటిల గురించి ఇంకా ఆలోచించకూడదు. నా ఎనర్జీని వాటిల మీద వేస్ట్ చేయకూడదు. సో, అలా ఎవరైతే ఆలోచిస్తారో ఇప్పుడు మీరు మీ లైఫ్‌ని పీస్‌ఫుల్ వేలో టర్న్ చేసుకోవాలనుకుంటే ఇది రైట్ టైమ్. బికాజ్ 6 ఆఫ్ సోర్డ్స్ మూవింగ్ టువర్డ్స్ కామ్ వాటర్స్. యెస్. మీ లైఫ్‌లోకి పీస్ అన్నదొస్తుంది. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మనశ్శాంతిగా ఉంటారు. ఇది చాలా గుడ్ న్యూస్. కెరియర్ పరంగా మీకు బిగ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ మీకెక్కడైతే ప్రశాంతత ఉండదో అక్కడి నుంచి వెళ్ళిపోయి మీరు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తారు. ఇది కూడా గుడ్ న్యూసే. బికాజ్ మనిషికి ఫస్ట్ మనశ్శాంతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చెప్పాను కదా, హై ప్రీస్టెస్. మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మీకు ఎవరి డెసిషన్‌నే నమ్మాలి అని అనుకుంటున్నప్పుడు ఫస్ట్ మీరు మీ డెసిషన్‌నే నమ్మండి. ఓకే. ఓకే. మీ మైండ్ ఒకటి చెప్తది. ఇంట్యూషన్ ఒకటి చెప్తుంది. సో, జనరల్‌గా అండ్ కెరియర్ పరంగా అయితే చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ మీరిప్పుడు ఏదైనా ఒక దాంట్లో ఉన్నారు. ఒక గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు. కెరియర్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, చారియట్. సో, మీకు చాలా చాలా అబ్‌స్టికల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు చాలా అబ్‌స్టికల్స్ పడ్డారు ఆ గోల్ రీచ్ అవ్వడానికి. బట్ వెరీ సూన్ మీరు ఆ గోల్ రీచ్ అవ్వబోతున్నారు. యెస్. ద చారియట్ ఎనర్జీ. వెరీ వెరీ సూన్ మీరు ఆ గోల్ అయితే రీచ్ అయిపోతారు. సో, గివ్ అప్ ఇవ్వద్దు. ఎవరైనా నేను ఇంక చేయలేను, గివ్ అప్ ఇచ్చేస్తాను, లేదా చదవలేను, నేను ఎగ్జామ్స్‌లో క్వాలిఫై అవ్వలేను. సో, ఏదైనా అవ్వచ్చు. సో, గివ్ అప్ ఇవ్వద్దు. బికాజ్ చారియట్ అంటేనే మీకొచ్చే అబ్‌స్టికల్స్‌ని దాటుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి. సో, ఇక్కడ ఎవరైతే గివ్ అప్ ఇవ్వకుండా కన్సిస్టెంట్‌గా హార్డ్ వర్క్ చేస్తారో ఖచ్చితంగా మీకు ఇక్కడ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో, రిలేషన్‌షిప్ పరంగా ఎలాంటి గుడ్ న్యూస్ వింటారో చూద్దాం. ఇది అన్ని రాసుల వారికేనండి. ప్రత్యేకంగా ఒక రాశికని కాదు. చాలామంది కమెంట్స్‌లో ఏ రాశికో చెప్పండి, ఏ రాశికో చెప్పండి అంటున్నారు. నేను ఒక రాశికని చేయట్లేదు. అన్ని రాసుల వారికి చేస్తున్నాను. ఇది మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. ఒకవేళ మెయిన్ మీకు రీడింగ్ రెజొనేట్ అవ్వాలి. అంటే రీడింగ్ రెజొనేట్ అయ్యింది బట్ నా రాశి రాలేదు అని అనుకోవద్దు. ఫస్ట్ రీడింగ్ రెజొనేట్ అవ్వాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. రీడింగ్ రెజొనేట్ అయ్యి మీ రాశి వచ్చినా రాకపోయినా పెద్ద అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రీడింగ్ రెజొనేట్ అయ్యి రాశి కూడా మీకు వచ్చిందంటే అది డబుల్ బొనాన్జా కింద తీసుకోవాలి. అంతేగాని చాలామంది ఇది ఏ రాశికి చెప్పండి. ఇది అన్ని రాశులకినండి. ఓకే. సో, రిలేషన్‌షిప్ పరంగా ఎలాంటి గుడ్ న్యూస్ ఉంటారు? త్రీ ఆఫ్ కప్స్, హై ప్రీస్టెస్ అండ్ 5 ఆఫ్ సోర్డ్స్. సో, ఎవరికైతే చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయో ఇప్పటి వరకు మీకు మీ పర్సన్‌కి. సో, మీరిద్దరూ ఒక డిసైడ్ అయితే చేసుకుంటారు. ఏమనంటే ఇప్పటి వరకు మన ఇద్దరి మధ్య ఏదైతే పాస్ట్‌లో జరిగిందో అది మర్చిపోదాం. అంటే డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు, లేదా మీరు మీ పర్సన్ హర్ట్ చేసి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు. బికాజ్ 5 ఆఫ్ సోర్డ్స్ ఖచ్చితంగా ఒక పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ అయితే రీసెంట్ పాస్ట్‌లో కనిపిస్తుంది. అండ్ మీ ఇద్దరు కూడా స్టిల్ ఈ ఎనర్జీని ఇంకా కొద్దో గొప్పో క్యారీ చేస్తున్నారు. కంప్లీట్‌గా మీరైతే మర్చిపోలేదు. అండ్ హై ప్రీస్టెస్ ఇక్కడ కూడా మీ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన సీక్రెట్స్‌ని ఒక థర్డ్ పార్టీకి గానీ, థర్డ్ పర్సన్‌కి గానీ అసలు రివీల్ చేయొద్దు. బికాజ్ అలా రివీల్ చేస్తే ఇప్పుడు బానే ఉంటుంది. ఫ్యూచర్‌లో మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, మీరిద్దరు అదే డిస్కషన్ చేసుకుంటున్నారు. లైక్ థర్డ్ పార్టీకి లేదా థర్డ్ పర్సన్‌కి మన ఇష్యూస్ గురించి చెప్పక్కర్లేదు. అండ్ మీరిద్దరూ కలిసి టైమ్ స్పెండ్ చేస్తారు. అదే ఇక్కడ గుడ్ న్యూస్. బికాజ్ ఏదైతే మీ మధ్య ఎంత డిస్ప్యూట్స్ ఉన్నా, ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా సూన్ మీకు అవన్నీ తగ్గిపోయి మీరిద్దరు ఒక అండర్‌స్టాండింగ్ అయితే వచ్చే సిట్యుయేషన్ కనిపిస్తుంది. అండ్ మీరిద్దరూ కలిసి టైమ్ స్పెండ్ చేయాలి. ఒకరికొకరు టైమ్ ఇచ్చుకోవాలన్న క్లారిటీ అయితే మీకొస్తుంది. ఇది చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. బికాజ్ 3 ఆఫ్ కప్స్ ఇదివరకు మీరు టైమ్ ఇచ్చుకోకుండా ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ మీ రిలేషన్ ఉండేది. బట్ ఇక్కడి నుంచి నాకు చాలా పాజిటివ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. మీరిద్దరూ ఒకరి మాటకి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఫస్ట్ మీ ఇద్దరి గురించి ఆలోచించుకుంటున్నారు. అది చాలా చాలా గుడ్ థింగ్. అండ్ 3 ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీరు ఇద్దరూ కలిసి కొంచెం టైం అనేది స్పెండ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ద సన్, జడ్జ్‌మెంట్ అండ్ 2 ఆఫ్ సోర్డ్స్.
సో మీ రిలేషన్షిప్లో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. బట్ మీరిద్దరూ కూడా క్రాస్ రోడ్స్లో ఉన్నారు ఇప్పటి వరకు. బట్ ఫ్యూచర్లో మీరిద్దరు డెసిషన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. బికాస్ జడ్జ్మెంట్ కార్డ్, అది ఆ డెసిషన్ వల్ల మీకు ప్లస్సే జరుగుతుంది. బికాస్ ద సన్ కార్డ్ అంటే ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఈ డెసిషన్ అనేది మీరు ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. ఇప్పటి వరకు డెసిషన్ అవ్వట్లేదు, ఈ రిలేషన్షిప్లో క్లారిటీ లేదు అని ఎవరైతే బాధపడుతూ సఫర్ అవుతూ ఉన్నారో, సూన్ మీ రిలేషన్షిప్లో ఒక క్లారిటీ వస్తుంది. మీరిద్దరూ కలిసి డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ వల్ల మీ రిలేషన్షిప్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. బికాస్ సన్ కార్డ్ అన్నది మొత్తం టారోలోనే ఒక మేజర్ ఆర్కానా అండి. సో మీ రిలేషన్షిప్లో ఖచ్చితంగా ఒక పాజిటివ్ చేంజ్ అయితే రాబోతుంది. అండ్ నెక్స్ట్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీకు మ్యారేజ్ అవ్వడం కానీ ఎంగేజ్మెంట్ అవ్వడం కానీ జరుగుతుంది. ఆల్రెడీ మ్యారీడ్, ఖచ్చితంగా మీ మధ్యన డిస్ప్యూట్స్ అన్నీ మొత్తానికి వెళ్ళిపోతాయి. సో ఇది చాలా 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 పాజిటివ్. అంటే కెరియర్ పరంగా, జనరల్ పరంగా కూడా బాగుంది. అండ్ రిలేషన్షిప్ పరంగా కూడా చాలా చాలా బాగుంది. సో మీరిద్దరు ఒక మెచ్యూరిటీ లెవెల్లో వస్తారు. అంటే మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయినా, లేదా రిలేషన్షిప్లో చాలా రోజుల నుంచి ఉంటున్నా ఒక మెచ్యూరిటీ లేకుండా మీరిద్దరు బిహేవ్ చేసి ఉండొచ్చు. బట్ ఇప్పటి నుంచి ఒకరికొకరు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఈ రిలేషన్షిప్లో ఒక మెచ్యూరిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరిద్దరూ ఒకరి వర్త్ ఇంకొకరు తెలుసుకుంటారు. అది తెలుసుకున్నప్పుడే రిలేషన్షిప్ని గివప్ ఇవ్వకూడదు అనే ఒక థాట్ అయితే మీకు వస్తుంది. అండ్ 4 ఆఫ్ కప్స్, ఖచ్చితంగా మీరు పాస్ట్లో జరిగిన దాని గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటారు. బట్ ఇప్పటి నుంచి ఏంటంటే రిలేషన్షిప్కి ఏం చేయాలి, నేను నా పర్సన్ కోసం ఏం చేయాలి, ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఇవన్నీ చాలా పాజిటివ్ చేంజెస్. సో అంటే రిలేషన్షిప్ని ఇద్దరు చాలా చాలా సీరియస్గా తీసుకుంటారు. అండ్ రిలేషన్షిప్ ఫ్యూచర్ అయితే బాగుంటుంది ఖచ్చితంగా. మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎయిర్ సైన్ ఆర్ లియో, సింహరాశి ఫైర్ సైన్ అయి ఉండొచ్చు, ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో వాటర్ సైన్ అయి ఉండొచ్చు. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఉండొచ్చు ఓవరాల్. సిక్స్ ఆఫ్ వాండ్స్, ద ఫూల్, అండ్ పేజ్ ఆఫ్ కప్స్, అండ్ 2 ఆఫ్ వాండ్స్. వావ్. సో ఎవరైతే కెరియర్లో సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో మీరు గివ్ అప్ ఇవ్వద్దు. వెరీ వెరీ సూన్ మీకు సక్సెస్ అయితే రాబోతుంది. సో మీకు ఇలా సక్సెస్ వచ్చేలోపు చాలామంది క్విట్ చేసేస్తూ ఉంటారు మీ జర్నీ నుంచి. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే 6 ఆఫ్ వాండ్స్, సక్సెస్ వస్తుంది, నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, నలుగురు మిమ్మల్ని గుర్తిస్తారు, మీ ప్రతిభను గుర్తిస్తారు. సో మీరైతే గివ్ అప్ ఇవ్వద్దు. అండ్ ద ఫూల్, మీకు సక్సెస్తో పాటు కొన్ని న్యూ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. లైక్ ప్రమోషన్స్ కానీ లేదా వేరే జాబ్ ఆఫర్స్ కానీ రాబోతున్నాయి. ఇక్కడ మీకు చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉండబోతున్నాయి. బట్ మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారన్నది తర్వాత మీ లైఫ్ అనేది డిసైడ్ చేస్తుంది. సో మీరు మంచి డెసిషన్ తీసుకుంటే మీ లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీరు ఒకవేళ సరైన డెసిషన్ తీసుకోకపోతే మీ లైఫ్లో పెద్ద గ్రోత్ అన్నది ఉండదు. సో అందుకే డెసిషన్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అండ్ పేజ్ ఆఫ్ కప్స్, పెద్ద పెద్ద ఆపర్చునిటీతో పాటు చిన్న చిన్న ఆపర్చునిటీస్ కూడా మీకు వస్తాయి. అండ్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ కూడా కనిపిస్తుంది. బట్ ఇది వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ అండి, చాలా పాజిటివ్ రీడింగ్. అండ్ 2 ఆఫ్ వాండ్స్, మీరు ఏదైనా ఒకసారి డెసిషన్ తీసుకోవాలనుకుంటే 1-2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. వన్స్ తీసుకున్న తర్వాత దాని గురించి మళ్ళీ ఎక్కువగా థింక్ చేయొద్దు. అంటే నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా, రాంగ్ డెసిషన్, ఆల్రెడీ తీసేసుకున్నారు కదా, తీసేసుకొని చెప్పేసిన తర్వాత మనం ఏం చేయలేం. దెన్ వాట్ నెక్స్ట్ అన్నది ఆలోచించండి. ఓకే, ఆ డిలే చేయొద్దు. సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ చూడండి. డోర్ టు స్పిరిట్, మీలో కొంతమంది స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆల్రెడీ ఎవరైతే స్టార్ట్ చేశారో మీరు ఇంకా స్పిరిచువల్ జర్నీలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. యాంగ్జైటీ, ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ లాంటి ఇష్యూస్ ఉంటాయో మీరు ఖచ్చితంగా స్పిరిచువల్ జర్నీ ఆర్ యోగా, మెడిటేషన్ లాంటివి చేయాలి. అండ్ విక్టరీ, అగైన్ ఎవరైతే సక్సెస్ కోసం ఎదురు చేస్తూ ఉన్నారో, ఎస్ వెరీ సూన్ యూ విల్ గెట్ సక్సెస్, మీకు సక్సెస్ అనేది రాబోతుంది. సో రిసీవింగ్ మోడ్లో ఉండండి. లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. న్యూ మూన్ ఇన్ సాజిటేరియస్, మీలో కొంతమంది సాజిటేరియస్, ధనుసు రాశి అయి ఉండొచ్చు. సో లక్ అనేది మీకు ఇప్పుడు చాలా ఫేవరబుల్గా ఉంది. ఓకే, అండ్ ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. ఫుల్ మూన్ ఇన్ స్కోపియో, మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో వాటర్ సైన్ అయి ఉండొచ్చు. అండ్ అండర్ ద డెక్ యువర్ హార్డ్ వర్క్ ఈస్ పేయింగ్ ఆఫ్. సో అగైన్ ద సేమ్ మెసేజ్, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తూ సక్సెస్ రావట్లేదు అనుకుంటారో మీకు ఇప్పుడు ఆ రిజల్ట్ అయితే రాబోతుంది. అండ్ ఎవరికైతే నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయో, నెగిటివ్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, ఇవన్నీ మీరు వాటి నుంచి అలా బయటికి రావాలన్న దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది.
సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి, అండ్ మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, అవి కూడా చార్జబుల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.